సో ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా ఈ మహావిద్యని సుసంపన్నం చేసుకోవటానికి యత్నిస్తున్న సదస్సులారా, సాధకులారా, స్వాగతం, పునర్స్వాగతం. యు వెల్కమ్. ఓకే. సో మనలో సమూలంగా పరివర్తన చేయించగలిగిన ఒక పాఠ్యాంశము గీతాశాస్త్రంలో ఆచార్యులు 2వ అధ్యాయం 20వ శ్లోకంలో ఉపదేశించిన ఉపదేశామృతం. అయం కదాచిత్ న జాయతే న మ్రియతే, అయం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత, అయం అజః శాశ్వతః నిత్యః పురాణః న హన్యతే హన్యమానే శరీరే. నిజానికి ఈ శ్లోకం అసలు మనం ఎప్పుడూ మరణించలేదు, తల్లి గర్భాన్ని ఆశ్రయించి పుట్టలేదని చెప్తా ఉంది. నిన్నటి నుంచి నా గోల, ఇంత అంధకారం మధ్యలో మనం ఉంటున్నాము, అందమైన విశ్వాసాన్ని అంధవిశ్వాసం అంటున్నారు, అందరి విశ్వాసం అంధవిశ్వాసం, అందరిలో మన కొందరి విశ్వాసం అందమైన విశ్వాసం అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కావాల్సింది ఏంటంటే, ఇంతమంది అంధవిశ్వాసుల మధ్యలో మీరొక్కళ్ళే అందమైన విశ్వాసంతో ఉన్నారు, కానీ అందరూ అంధవిశ్వాసంలో ఉండటం వలన మీ కొందరిని అంధవిశ్వాసం అని అంటున్నారు. అది నా నేపథ్యం. సో 2వ అధ్యాయం 20వ శ్లోకం, అసలు మనం ఇప్పటిదాకా పుట్టలేదు, మరణించలేదని చెప్పి మనకి మానవత్వానికి మధ్య ఉన్న చిట్ట చివరి బంధాన్ని కూడా తొలగించటం, చిట్ట చివరి శృంఖలాన్ని కూడా, బంధం కాదు అది శృంఖలాన్ని కూడా తెంచివేసేశారు. అయం కదాచిత్ న జాయతే, ఆత్మ చైతన్యాన్ని అయిన నేను ఎప్పుడు తల్లి గర్భాన్ని ఆశ్రయించి కనీసం ఒక్కసారి కూడా పుట్టలేదు. అయం కదాచిత్ న మ్రియతే, ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు మరణించలేదు. తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించి పుడుతున్నది శరీరం మాత్రమే, మరణిస్తున్నది శరీరం మాత్రమే. శరీరం పూర్తిగా రూపుదిద్దుకునేదాకా ఆ శరీరం నా పర్యవేక్షణలో దానికి కావలసిన పోషకాహారాలన్నీ అందించి నేను అనుకున్నట్లుగా రూపుదిద్దుకునేటట్టుగా నేను చేస్తున్నా. అయిపోయింది అక్కడికి. నేను ఎప్పుడూ మరణించలేదు. నన్ను నేను ఆత్మ చైతన్యం అనే ప్రాంగణం నుండి ఉపసంహరించుకున్న తర్వాత శరీరం మరణిస్తుంది. కాబట్టి పుడుతుంది నేను కాదు, మరణిస్తున్నది కూడా నేను కాదు. తర్వాత అయం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత అన్నప్పుడు నేను ఆత్మ చైతన్యాన్ని ఉన్న నేను పంచభూతాత్మకమైన పదార్థ రూప జగత్తులో పంచభూతాల ప్రాంగణంలో ఉంటున్నా, కానీ నేను నిత్య నిర్దోషిగానే ఉన్నా. ఎందుకంటే పంచేంద్రియాలు నా అస్తిత్వాన్ని పసిగట్టలేకపోతున్నాయి, పంచభూతాలకి నేను అలివి కావట్లా. పంచేంద్రియాలు నేను ఎక్కడున్నానో పసిగట్టలేకపోతుంది. పంచభూతాలు నిప్పుతో కాలట్లా, నీరుతో నేను తడవట్లా. కాబట్టి నేను భౌతికంలో ఉన్నాను, కానీ భౌతికత వలన కలుషితం అవ్వాల. నేను మనిషిలో ఉన్నా కానీ మానవత్వం వలన కలుషితం అవ్వాల. నేను దేహంలో ఉన్నాను, కానీ పదార్థం యొక్క స్థూల ధర్మాలను నేనేం పొందలేదు. అది జరగదు, ఇక ముందు కూడా, ఇప్పుడుదా జరగల, ఇక ముందు కూడా జరగదు అనేది చాలా సవివరంగా వివరించడం జరిగింది. తర్వాత అయం అజః నిత్యః శాశ్వతః పురాణః. జన్మలు నాకు వర్తించవు, ఎందుకంటే పుట్టిందే నేను కానప్పుడు, పుట్టడంలోంచి జన్మ వస్తే పుట్టిందే నేను కానప్పుడు జన్మలు ఎలా వర్తిస్తాయి? ఇదేమి నిజం కాదని చెప్తుంటే మళ్ళీ ఎన్ని జన్మలో నిజం అవుతాయా? నిజం కానటువంటి దాంట్లో ఏది నిజం కాదు. ఇన్ని జన్మలు అనే కొలవటం కూడా నిజం కాదు. నేను దానికి చెప్పా, సినిమాలో అమ్మాయి హీరోయిన్ నిజంగా పెళ్లి చేసుకుంటా ఉంది. 150వ పెళ్ళికి శుభాకాంక్షలను ఒకడు వచ్చి ఇది చేశాడు. 150 పెళ్ళి అంటే ఇప్పటిదాకా అమ్మాయి సినిమాలో పెళ్ళి చేసుకుంది. సినిమానా నిజం కానప్పుడు సినిమాలో జరిగిన వివాహాలు నిజం కాదుగా. సో జన్మలు అనేవి మనకు అసలు వర్తించు. అంటే ఒక్కొక్క అంశం ఎంత క్లీన్ చేసేసాడో చూడండి ఆయన.
పీల్ ఆఫ్ చేసేసారు. అంటే జ్ఞాన దిగంబరత్వం అంటాం. పీల్ ఆఫ్ చేసేసాడు. ఐఎమ్ అజహ నిత్య, ఎప్పుడు అవేర్నెస్లోనే ఉన్నా. శాశ్వతమైన వాడిని. పురాణ, అత్యంత పురాతనమైన వాడిని, సనాతనమైన వాడిని. నహన్యతే హన్యమానే శరీరే, శరీరాన్ని ముక్కల కింద నరికేసిన నాకు కించెత్తు కూడా హాని జరగదు అనేది వాళ్ళ ప్రార్థనాంశంగా ఒకసారి చెప్పుకొని తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనం మానవులం కానే కాదని, మనం ఈ దేహాలం కానే కాదని, మనం దివ్యమైన, శాశ్వతమైన, అనంతమైన, అపరిమితమైన కాంతిపుంజాలని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్నది యథార్థమేనని, మనం ప్రయాణం చేస్తున్నది అద్భుతమైన మార్గమేనని, ఈ జ్ఞాన మార్గం శ్రేయ మార్గమేనని ఆచార్యులు 2వ అధ్యాయం 20వ శ్లోకం, సాంఖ్యశాస్త్రం 20వ శ్లోకంలో చాలా విపులంగా, వివరణాత్మకంగా, సుబోధనాత్మకంగా ప్రబోధించారు. అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఆత్మ చైతన్యాన్ని అయిన నేను ఎప్పుడు మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి పుట్టనే పుట్టలేదు. ఆత్మ చైతన్యాన్ని అయిన నేను ఎప్పుడు కనీసం ఒక్కసారి కూడా మరణించలేదు. తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించి పుడుతున్నది కేవలం శరీరం మాత్రమే. నన్ను నేను ఈ శరీర ప్రాంగణంలోంచి ఉపసంహరించుకోవటం వలన శరీరం మరణిస్తున్నది. అంతే తప్ప నేను పుట్టట్లేదు, మరణించలేదు. నేను శాశ్వతమైన వాడిని, ఆద్యాంతము వర్తించని అజరామరమూర్తిని. అయం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత. అవును, నిజం. నేను దేహ ప్రాంగణంలో ఉన్నాను, కానీ దేహంగా కలుషితం అవ్వట్లేదు. పంచభూతాల ప్రాంతంలో ఉన్నాను, కానీ పంచభూతాలు నన్ను కలుషితం చేయలేకపోతున్నాయి. పంచేంద్రియాలు నా అస్తిత్వాన్ని పసిగట్టలేకపోతున్నాయి. నేను నిత్య నిర్దోషిగానే, అకలుషితంగానే, సునిర్మలంగానే భాసిల్లుతున్నాను. అస్తు. అయం అజహ, జన్మలు నాకు వర్తించవు. అయం నిత్య, అనునిత్యం ఎరుకలోనే ఉంటాను. అయం శాశ్వత, నేను అత్యంత శాశ్వతమైన వాడిని. అయం పురాణ, నేను అత్యంత పురాతనమైన వాడిని. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరాన్ని ముక్కల కింద నరికినా నాకు కించెత్తు హాని కూడా జరగదు. అస్తు తదాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయస్తు. అస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, విరాట్ స్వరూపులందరికీ, విద్వత్వరేణ్యులందరికీ, నిత్య నిర్దోషులందరికీ, విధిని విధించగలిగిన విధాతలందరికీ, అగణిత మేధో సంపన్నులందరికీ, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి స్వాగతం, శుభస్వాగతం. You're welcome. Thank you. The flesh they have gained in humanity in the form of children,
They have changed universal laws and life in general, including the nature, has been gifted by their presence. Now they come back, and this is the last time. And they come back, and there is nothing for them to come back for, because but to have lived a life without need, and they will do that. రాసుకోండి. ఈ సంస్కర్తలు మరోసారి ఒకవేళ భూతలానికి విచ్చేస్తే వారి తదుపరి జన్మలో మానవత్వం నుండి భౌతికం నుండి లేశమాత్రం కూడా ఆశించరు. వారు అవసరం కోసం జీవించరు, అభివ్యక్తీకరణ కోసం జీవిస్తారు. అంటే నాకు ఈ భావనని అభివ్యక్తీకరించాలనిపిస్తున్నది, కోట్స్ పెట్టండి, నాకు ఈ భావనని అభివ్యక్తీకరించాలనిపిస్తూ ఉంది, కానీ నేను ఫలానా వ్యక్తి నుండి ఫలానా లబ్ధిని పొందాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను ఇలా వ్యవహరిస్తే అతడి నుంచి ఆశిస్తున్న ఆ లబ్ధిని అతడు నాకు ఇవ్వడేమో. ఏం చేస్తాం? అవసరం కోసం ఇలా జీవిస్తున్నాను. లాంటి కోట్స్ క్లోజ్ చేయండి. లాంటి పోకడలు వారికి ఉండవు. దే లివ్ బై ప్యాషన్ నాట్ బై నీడ్ అని రాసుకోండి. దే లివ్ బై ప్యాషన్ నాట్ బై నీడ్. జనరల్గా ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. ఒక జన్మలో ఒక గురువు దగ్గరికి వెళ్తారు, మొట్టమొదటి ఆరంగేట్రం జరుగుతుంది, జ్ఞానబీజం నాటుతాడు గురువు. నెమ్మదిగా వాళ్ళల్లో ఉన్న పరిణితి అట్లా జన్మలకి మారి చివరికి కూడా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు కూడా ఆత్మ చైతన్యం యొక్క అభివ్యక్తీకరణ కోసమే జీవిస్తారు తప్ప మానవత్వానికి సంబంధించిన అవసరాల కోసం ఆత్మ చైతన్యాన్ని హత్య చేసుకోరు అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ అదొక జన్మ, ఇవన్నీ మ్యాండేటరీ, ఇన్ని జన్మలు తీసుకోవాలని ఏమక్కల, ఒక్క జన్మలో కొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మరి ఎందుకు సార్ వివేక్ గారు ఆయన చెప్పారనుకోండి, మీరు ఇంపార్టెంట్ చెప్తానని చెప్పి తిప్పేయచ్చు కదా, దీన్ని మళ్ళీ అంత విపులంగా చెప్తున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ నేర్చుకున్నంత మాత్రం నా జన్మ ఎత్తినట్టే అనేది నా ఉద్దేశం. మళ్ళీ లిటరల్గా జన్మని ఎత్తాల్సిన అవసరం ఏముంది? క్షేత్రజ్ఞ విభాగ యోగంలో రంపం పెట్టి కోసేసుకోవట్లేదు కదా, క్షేత్రజ్ఞుడిని సపరేట్ చేసుకున్నాడు. ఆడు 2 ముక్కలై శరీరం పడింది. సపరేట్ చేసుకోవాల్సిన ఎందుకు? సపరేట్ అర్థం చేసుకుంటే చాలా. గుణత్రయ విభాగ యోగంలో ఈ గుణాలు నావి కావని అర్థం చేసుకుంటే చాలా, లేకపోతే ఆ గుణాలకి ఏమైనా నోటీస్ ఇస్తారా? దైవాసుర సంపత్ విభాగంలో ఆసురీ సంహారం అంటే నిజంగా వెళ్ళి ఆసురుడిని చంపేశారా? ఈ పరిణితి ఒక్కొక్క జన్మను, అందుకనే నేను అంత ఇంపార్టెంట్గా చెప్తున్నా, ఒక్కొక్క జన్మలో వారు పొందిన పరిణితి, ఆ పరిణితిని మీరు స్వాగతిస్తే ఆ జన్మ మీరు ఎత్తినట్టే, ఆ దిశగా మీరు నడుచుకుని వెళ్ళిపోయినట్టే. అందుకని నేను వివరంగా చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా? అలా చేయటానికిను అది నేర్చుకోవడానికి తేడా ఉందా? వాళ్ళు చేయటం వల్ల వచ్చిన పరిణితి మీరు నేర్చుకోవడంలోంచి వచ్చేస్తే చాలు, మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. సో ఇంతకీ ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, భౌతికమైన అవసరాల కోసం ఆత్మ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పణంగా పెట్టుకుని అతడు జీవించడు. ఆత్మ చైతన్యం యొక్క భావ అభివ్యక్తీకరణకే ఆత్మ చైతన్యం ఆశించినట్లుగానే జీవిస్తాడు తప్ప సమాజం మెప్పు పొందటం కోసం సమాజం ఆశించినట్లుగా అతడు జీవించడు. రెండు పాయింట్లు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అతడు భౌతికమైన అవసరాల కోసం ఆత్మ చైతన్యం యొక్క లక్ష్యాన్ని పణంగా పెట్టుకోడు. ఒకటి. రెండోది, ఆత్మ చైతన్యం అభివ్యక్తీకరణకి ప్రథమ ప్రాధాన్యతనిస్తాడు. సమాజం ఆశించినట్లుగా జీవించడం కన్నా ఆత్మ చైతన్యం ఆశించినట్లుగా జీవించడానికే పెద్దపీట వేస్తాడు. ఈ 2 ముక్కలు రాసుకోండి. అలాంటి మహనీయులు తమ భౌతికమైన అవసరాల కోసం ఆత్మ చైతన్యం యొక్క లక్ష్యాల్ని పణంగా పెట్టరు. వారెప్పుడు సమాజం ఆశించినట్లుగా జీవించరు.
తమ హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యం ఆశించినట్టుగా మాత్రమే జీవితాన్ని జీవిస్తారు. జ్ఞానం నేర్చుకోండి చాలు. అలా మీరు టైం వస్తుంది, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ టైం వచ్చినప్పుడు అంటే ఆ పక్వానికి రాకుండా అలా చేయొద్దు. మీరు పక్వానికి రావాలి. అది నాకు అవసరం ఉంటే ఆ రోజు అక్కడ నాకు చాలా బాగా గుర్తింపు ఉండేది, చాలా బాగా చూసుకునేవారు. దావాణంలాగా నాకు మంచి పేరు వచ్చింది, అన్ని సెంటర్లో టక 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 వెళ్ళిపోయింది. అవసరమైతే అక్కడ ఉంటే నా పని సాగుతుంది. కానీ నాకు సత్యాన్ని రాజీపడి నాకు ఇష్టం లేదు. నేను ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోవాలా. ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ జరిగి, ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ జరిగి ఆటోమేటిక్గా అది ఫ్లేరప్ అయిపోయింది. అది అలా జరగాలి కానీ ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. ఇలాంటి జ్ఞానం నేనైతే మీ స్టేజ్లో ఉంటే నేర్చుకోవటం, గోప్యమైన జ్ఞానాన్ని నేర్చుకోవటం, రమ్యంగా జీవించటం. సందర్భం వచ్చినప్పుడు అది తన మీలో ఉన్న ఆయుధం అభివ్యక్తీకరింపబడుతుంది. దాన్ని ప్రత్యేకంగా తీసి మీరు వేయక్కల్లా. బై డిఫాల్ట్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకు నేను అంత వివరంగా చెప్తున్నానంటే, మీరు కష్టతరం చేసేసుకుంటారు లైఫ్ని. ఈ ఒక్కదాన్నే తీసేసుకుని కష్టతరం చేసేసుకుంటారు. కాంప్లికేట్ చేసుకోవద్దు. కొన్నాళ్ళు మీరు బతకాలి, జటిలం చేసుకోవద్దు. మీ అంతటి మీరు జన్మని జటిలం చేసుకోవద్దు. కొంచెం క్వైట్గా ఉండండి. ఎస్. అండ్ దే లివ్ లైఫ్ వితౌట్ నీడ్. ఒకసారి అనండి. అండ్ దే లివ్ లైఫ్ వితౌట్ నీడ్. అంటే ఎలా వ్యవహరిస్తే 10 మంది చేత గొప్ప అనిపించుకోవచ్చు, ఎలా వ్యవహరిస్తే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, ఎలా వ్యవహరిస్తే ఉన్న రూపాయిని రవి చూడకుండా తొక్కేయచ్చు, ఎలా వ్యవహరిస్తే మన రూపాయి మన ఇంట్లోనే ఉంటుంది, మనకు కావలసినవి సాగుతాయి. పూర్తిగా వంచన. బతుకుతున్నది ఎవరు? పూర్తిగా నయవంచన, నమ్మక ద్రోహం. దైవం జీవించడానికి వచ్చింది, కాంతిపుణ్యం జీవించడానికి వచ్చింది, కానీ జీవిస్తుంది నమ్మక ద్రోహం, నయవంచన, లేని మంచితనం, కపటం. కుట్ర వేరు, కపటం వేరు. కపటం అంటే లేని మంచితనాన్ని నటించటం. మొత్తం అంతా లోపల ఒకటి, బయట వ్యవహరిస్తుంది ఒకటి. కపటం, కుళ్ళు, కుతంత్రం, ఇవన్నీ లేకుండా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మనిషి? ఇవన్నీ ఎవరికి ఇష్టం లేదు ఇలా ఉండటం, కానీ ఆ భౌతికమైన అవసరాలు గడుపుకోవడానికి. కానీ ఈ సంస్కర్త భౌతికమైన అవసరాలు కూడా తన ఆత్మచైతన్యం నుంచి ఆశించి నెరవేర్చుకుంటాడు కాబట్టి. అంతేగాని ఇతడి కోరికలు లేవు, ఇతడికి వాంఛలు లేవు, ఇతడు హాయిగా ఉండడానికి కాదు. ఇతడికి కోరిక ఉంటుంది, భౌతికవాదికి కోరిక ఉంటుంది. కానీ భౌతికవాది తన కోరికను తీర్చుకోవటం కోసం భౌతికం నుంచి ఆశిస్తాడు. ఆ భౌతికం నుంచి ఆశించినప్పుడు లేని మంచితనాన్ని నటిస్తాడు, కపటం, కుట్ర మొదలైనవన్నీ చేస్తాడు. ఇతడు భౌతికాన్ని కూడా అంతరంగం నుంచి, ఆత్మచైతన్యం నుంచి ఆశిస్తాడు కాబట్టి ఇతడు నటించడు, జీవిస్తాడు. వాడు నటనలో జీవిస్తాడు, ఇతడు జీవితంలో నటిస్తాడు. అంతే, వాడు నటనలోనే జీవిస్తాడు, జీవించడు. అదే ఆయన అంటున్నాడు, ఇమాజిన్ ఎ సోల్ వెన్ దే లివ్ లైఫ్ వితౌట్ నీడ్. వెన్ దే లివ్ లైఫ్. ఇవి ఒకసారి ఊహించండి, ఒక క్షణం ఊహించండి, కల్పన చేయండి. నిజంగా ప్రతి చోట మన నయవంచనే బతుకుతా ఉందా లేదా? ప్రతి చోట భౌతికమైన అవసరాల కోసం లేని మంచితనాన్ని నటిస్తాం, లేని చెడ్డతనాన్ని నటిస్తాం, ఇంకొకళ్ళని మెప్పించడం కోసమే జీవిస్తాం, ఇంకోళ్ళని మెప్పు పొందడం కోసమే జీవిస్తాం. ఎలా వ్యవహరిస్తే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన ఫోటోను అందరూ పూజిస్తారో అలాగే జీవిస్తాం. ఆత్మ చైతన్యంగా జీవించిన వాడు భౌతికమైన అవసరాలు నెరవేర్చుకోవడానికి పెద్దపీట ఎందుకు వేస్తాడు? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేసేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నా. ఆత్మ చైతన్యంగా పుట్టిన సంస్కర్త, పూర్తిగా భౌతికవాది, ఇద్దరు కమల పిల్లలు ఒకేలా ఉంటారు.
ఏంటి, ఒకే తల్లి గర్భంలో ఇద్దరు కన్సీవ్ అయ్యారు. ఎవరు? ఒకడేమో సంస్కర్త, ఒకడేమో భౌతికవాది. ఇద్దరికీ ఒకే రకమైన అవసరాలు వస్తాయి, ఇద్దరికీ ఒకే రకమైన కోరికలు వస్తాయి, ఇద్దరికీ ఒకే రకమైన సన్నివేశాలు ఎదురవుతాయి. ఇతడు సంస్కర్త తాను వాంఛించింది తన ఆత్మ చైతన్యం అందిస్తుంది కాబట్టి అది పొందడం కోసం భౌతికంలో నాటకాలు ఆడ్డాడు. కానీ భౌతికవాది ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని, అసమానమైన సమర్థతని శంకించటం వలన, దీన్ని ఇవ్వగలిగేది కేవలం భౌతికమే అని నమ్మటం వలన లేని మంచితనాన్ని, లేని చెడ్డతనాన్ని, లేని గుణాలని, లేని నవ్వుని, లేని విషాదాన్ని పులుముకొని నటిస్తూ ఉంటాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇలా మీరు జీవించేయమని నేను చెప్పట్లా. ఇది అర్థం చేసుకుని అంగీకరించి ఆమోదించండి. ఆమోదించినప్పుడల్లా ఫస్ట్ మార్పు మీలో ఏమొస్తుందంటే, ఇలా కాకుండా జీవిస్తున్నప్పుడల్లా ఇది నా వ్యవహార శైలి కాదు, సో నాలో ఉన్న మనిషి ఇలా వ్యవహరిస్తున్నాడు, ఇది నా సహజత్వం కాదు కదా అనే మెలకు రానియండి. అంటే దిస్ సెంటెన్స్ షుడ్ బి ఏ విజిల్ బ్లోయర్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఏ విజిల్ బ్లోయర్ ఇన్ యువర్ లైఫ్. దెన్ ఇట్ షుడ్ అలారం యువర్ బిహేవియర్. Slowly it happens. Don't do it, let it happen. ఇతడి బ్రెయిన్లో ఏముంది, అతడి బ్రెయిన్లో ఏముంది. ఆ భౌతికవాది బ్రెయిన్లో ఆత్మ చైతన్యం లేదు. ఆత్మ చైతన్యం యొక్క సమర్థతను అతడు గుర్తించలా. ఆత్మ యొక్క చైతన్యం యొక్క శాశ్వతత్వాన్ని, అనంతతత్వాన్ని అతడు అర్థం చేసుకోవాలా. ఈ 4 కాలాల పాటు 60 లాగితే ఇంకో 5 65, లాగితే ఇంకా లాగితే 5 70, ఇంకా లాగి బాగా మంచినీళ్ళు తాగితే 77. ఇదే జీవితం అనుకుని, ఇదే సర్వస్వం అనుకుంటాడు అతడు. ఈ క్షణం దేహం పడిపోయిందంటే ఇంకా నాకు పని అయిపోయినట్టే, ఇంకేం లేదు. ఊపిరి ఆగిందా, గుండె ఆగిపోయిందా, ఇంకా ఆగిపోయినట్టే. మొత్తం విశాలమైన విశ్వం ఉంది. ఈ భూతలంలో, భూ ఉపరితలం మీద 812 కోట్ల మంది మాత్రమే జీవిస్తున్నారు. ఈ దేహం పడిపోతే ఇంకా సుఖము, సౌకర్యము, సంతోషము, ఆనందము, బంధాలు, బాంధవ్యాలు ఏమీ లేవు. ఇంకా మొత్తం ఆ క్షణంలో వాయిపోటు, గుండె ఆగిపోగానే మొత్తం పోయినట్టే అని అనుకుంటాడు. కానీ సంస్కర్తకు అలా ఉండడు. సంస్కర్త మహాశూన్యం నుండి అతడిలో ఒక వెల్లువల ఉత్సవభరితంగా, నిన్న అన్నారు ప్రొసెషన్ అన్నారు తండ్రి, ఒక శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది. శూన్యము, మహాశూన్యము. తొలిసారిగా భూతలానికి తొలి మానవుడు విచ్చేయటం, తొలిసారి న్యూట్రల్ జెండర్ నుంచి మ్యాస్కులైన్ ఫెమినైన్ జెండర్స్ రావటం, అనుక్షణం అనేక విశ్వాలు ఉత్పన్నమవటం, ఆ ఓంకారం నుండి ప్రతి క్షణం, ప్రతి నిమిషం అనేక విశ్వాలు ఉద్భవించటం, ఒక్క ఆత్మ చైతన్యం విశ్వమంతా వ్యాపించటం. ఎన్ని యోచనలు ఉన్నాయో అన్ని యూనివర్సెస్ ఉన్నాయన్నారు తండ్రి. ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్క పెట్టడం కుదరదన్నాడు ఆయన. మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని విశ్వాలు ఉన్నాయన్నారు. అన్ని విశ్వాలు, అంత అపరిమితమైన జీవన విధానం, అంత వైచిత్రి, ఇవన్నీ బ్రెయిన్లో ఉన్నాడు. ఆ 3 పైసలు స్ట్రాంగ్ బిళ్ళ కోసం నాటకాలు ఆడతాడా? ఇతని బ్రెయిన్లో, అతడి హృదయంలో ఏముందో ఇతడి హృదయంలో అదే ఉంది. అతడి హృదయంలో ఎంత దివ్యమైన ఆత్మ చైతన్యం ఉన్నదో ఇతడి హృదయంలో అంతే దివ్యమైన ఆత్మ చైతన్యం ఉన్నది. కానీ అతడి మస్తిష్కంలో ఏముందో ఇతడి మస్తిష్కంలో లేదు. బావేనండి. సంస్కర్త హృదయంలో ఏ ఆత్మ చైతన్యం గారు సజీవంగా ఉన్నారో భౌతికవాదిలో కూడా అదే ఆత్మ చైతన్యం గారు అంతే సజీవంగా ఉన్నారు. కానీ భౌతికవాది బ్రెయిన్లో లేదు, సంస్కర్త బ్రెయిన్లో ఒకటి ఉంది. ఆత్మ గురించి సవివరాలు ఉన్నాయి. ఆత్మ గురించి సవివరాలు ఇవన్నీ బ్రెయిన్లో ఉన్నప్పుడు రైల్లో కాసేపు ఉండబోతున్నాం అని తెలిసింది. రైలు దిగిన తర్వాత అతను ఢిల్లీ వెళ్తున్నాడు, ప్రధానితో మీటింగ్ ఉంది, ఫారిన్ ఎంబసీస్ వాళ్ళందరూ, ఎంబసీకి ఫారిన్ అంబాసిడర్స్ అందరూ వస్తారు, అవన్నీ తెలుసు అతనికి. వాడి బ్రెయిన్ ఎంతసేపు వాటి మీద ఉంది. రైల్లో కూర్చున్న వాళ్ళందరూ కిటికీ పక్కనే కూర్చుందామని చూస్తారు కదా. కానీ రైలు దిగిన తర్వాత తను చేపట్టే బృహత్ కార్యాలన్నిటి గురించి తెలిసినప్పుడు, రైల్లోకి రాకముందు తను
ఎంతమంది ఇంటలెక్చువల్స్తో కలిశాడో, ఏమేం చేశాడో, ఏమేం చెయ్యాలో తెలిసినప్పుడు రైల్లో ఉండే 30 గంట కోసం కిటికీ పక్కన కూర్చోడానికి హత్య చేస్తాడా, నాటకాలు ఆడతాడా, డ్యాన్స్ చేస్తాడా, లేని నవ్వును పులువుకుంటాడా, వాళ్ళ అబ్బాయి బాగో పని బలి ఉన్నాడండి మీ వాడు బొగ్గలతో అంటే ఆడుకున్న ఓ 15 గంటలో చనిపోయేటట్టున్నాడు. ఏదో వ్యాధి వచ్చి ఎంత బొగ్గలో అంటే బొగ్గలే లేవు వాడికి, కనిపిస్తున్నాయి బయటికి. ఏమై క్లియర్ దట్స్ ఇట్. ఎప్పుడైతే శాశ్వతత్వం, అనంతతత్వం, అపరిమితత్వం, మీ సృజనాత్మకత, మీ వైభవం అన్నీ తెలిస్తే, ఉదాహరణకు ఒక మహారాజు గారు నిరుపేద వేషం వేసుకుని ఉన్నాడు, కానీ నేను రాజునని గుర్తుంది ఆయనకి. నిరుపేద వేషంలో ఉన్నానంటారు. ఎవడో ఖర్చీఫ్ తీస్తూ 10 పైసలు బయట, 10 పైసలు సార్, 10 పైసలు. వెంటనే ఇంకోడు చేతులు మలేసాడు. ఇంకోడు ఖర్చీఫ్ తీశాడు, ఆడ జేబులోంచి 10 పైసలు. ఈయన ఖర్చీఫ్ వేస్తాడు సార్? 10 పైసలు కొట్టేయడానికి చేస్తాడా? ఎందుకంటే రాజుగారికి తను ఎంత రాజ్యం ఉంది, తను ఎంత సంపద ఉంది, తనలో ఎంత సుభిక్షమైన ఐశ్వర్యం ఉందో తెలిసినప్పుడు ఖర్చీఫ్ వేస్తాడు సార్. ఆయన పిలిచాడు, మీ ఖర్చీఫ్ 10 పైసలు పడిపోయింది సార్ అని ఇస్తాడే ఇవాడ. సో మీ దివ్యత్వం యొక్క వైభవం సుభిక్షంగా మీ మస్తిష్క కణజాలలో సుసంపన్నమైనప్పుడు, మీరెవరో, మీ వైభవం ఏంటో, మీరెంత మహోన్నతమైన వాళ్ళో, మీలో ఎలాంటి దివ్యశక్తులు ఉన్నాయో తెలుస్తున్న కొద్దీ చేస్తారా మీరు ఎట్లా? అతి సాధారణమైన మానవత్వం కోసం అసాధారణమైన దివ్యత్వాన్ని పణంగా పెట్టుకుని జీవిస్తారా? తాత్కాలికమైన లబ్ధి కోసం, ఆ పూట అవసరం కోసం, అప్పుడు గడిచిపోతే చాలంటం కోసం. సో తాత్కాలికమైన లబ్ధి కోసం, భౌతికమైన అవసరాల కోసం సంస్కర్తలు రాజీ పడరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. శుభం, జయవస్తు. తర్వాత ఇంకోటి అన్నారు, ఇమాజిన్ ఎ సోల్ హూ క్లింగ్స్ నాట్ టు ఇట్స్ బాడీ. ఏమంటున్నారు? ఇమాజిన్ ఎ సోల్ హూ క్లింగ్స్ నాట్ టు ఇట్స్ బాడీ. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఓ దివ్య చైతన్యం, నేను శరీరంలో ఉన్నాను కాదు, శరీరంలో ఉన్నాను కానీ శరీరాన్ని నేను కాదు. నేను ఈ శరీరంలో ఉన్నా నిజమే, కానీ ఈ శరీరం నేను కాదు. అంటే ఈ శరీరం ప్రసాదించిన ఫలానా తల్లిదండ్రులు మాత్రమే నా తల్లిదండ్రులు కాదు. ఈ శరీరం ఏ కులంలో పుట్టిందో ఆ కులం మాత్రమే నా కులం కాదు. ఈ శరీరానికి కొంతమంది నాడీగతంగా, రక్తగతంగా కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రమే నాకు కాదు. వీరందరూ నా సహదేవుళ్ళే అని. హూ క్లింగ్స్ నాట్ టు ఇట్స్ బాడీ. నేను శరీరంలో ఉన్నాను అంతే, నేను భౌతికంలో ఉన్నాను అంతే. తమ ధరిస్తున్న శరీరానికి అంటిపెట్టుకోకుండా, తాము శరీరం అని అనుకోకుండా, ఈ భౌతికమే సర్వస్వం అనుకోకుండా, నాడీగతంగా, రక్తగతంగా ఏర్పడిన బంధాలు, బాంధవ్యాలు ఇవే సర్వస్వం అని అపోహపడకుండా, తన శరీరాన్ని 4 కాలాల పాటు నిలబెట్టుకోవటం కోసం ఎన్ని వంచనలైనా చేయటానికి వెనకాడకుండా ఉండే స్వభావాన్ని పూర్తిగా త్యజించి, శరీరాన్ని అంటిపెట్టుకుని నేనే ఈ శరీరం అనే భావాన్ని పూర్తిగా త్యజించేసి, నాడీగతంగా, రక్తగతంగా ఏర్పడిన బంధాలు, బాంధవ్యాలు ఇవే సర్వస్వం అనే భావాన్ని త్యజించి, అందరూ సహదేవుళ్ళుగా, అందరినీ సహదేవుళ్ళుగా, శరీరం లేకపోతే మనం దివ్యలోకాల్లో ఎంత దివ్యంగా ఉంటామో, శరీరంలో ఉంటూ కూడా అంతే దివ్యంగా ఉండగలిగే ఓ జీవన విధానాన్ని ఒకసారి కల్పన చేయండియా అంటాడు. ఇమాజిన్ ఎ సోల్ who clings not to its body. Imagine a soul who finds camaraderie in the wild fowl, who finds tenderness in vulture, who finds beautiful silkiness in an earthworm. Imagine a soul who feels the joy in the long thought of an oak tree. ఆ చైతన్యం, ఆ సంస్కర్త, నేను దివ్యలోకాల నుండి భూతలానికి విచ్చేసిన ఒక అతిథిని, సాంద్రత సీమలోకి ప్రవేశించి రమ్యమాధుర్యమైన ప్రకృతి పరవశాలన్నీ చూస్తున్నా. అతడికి ప్రకృతిలో ప్రతి అంశం దేన్ని దర్శించినా పరవశంగానే ఉందంట. అత్యంత జుగుప్సకరకమైన
ఒక క్రిమి కీటకంలో కూడా అతడికి ఒక రకమైన అమాయకత్వం, సౌందర్యమే కనిపించాయంట. ఒక నాగుపాములో కూడా అతడికి శోభ కనిపిస్తుందంట. అన్నిటిలో దివ్యత్వాన్ని దర్శిస్తున్నాడంట. నేను దైవాన్ని ఏదో ఒక దివ్యమైన కాంతి పుణ్యం ఎప్పుడో ఒకప్పుడు తన నిజ దివ్య స్పృహలోకి తన్ని తాను ఉద్ధరించుకుని, తన అంతరంగంలో ఒక అద్భుతమైన ఒక భావుకత స్ఫురించి, ఆ భావుకతకు అనుగుణ్యంగా అతడు ఈ మనోహరమైన కల్పన చేసి దీన్ని అనుభూతి చెంది దీనికి స్థూల ధర్మాన్ని, ఈ స్వభావాన్ని ప్రసాదించాడు, ఈ స్వరూపాకృతిని. ఆహా, శుద్ధశక్తి స్వరూపం కాంతిపుణ్యం యొక్క దర్శనానికి అనుగుణ్యంగా తన్ని తాను రూపాంతరం చేసుకుని ఇంత మహోన్నతంగా అతడు చెప్పినట్లుగా ఇతడు వ్యవహరిస్తూ ఉంది. అతడి దర్శనం చిన్న చీమలో ఇంత తెలివితేటలు పెట్టాడు. ఆ దివ్యమైన కాంతిపుణ్యం యొక్క సృజనాత్మకత ఎంత వైభవంగా ఉన్నది అన్న భావుకత గురించి చెప్తున్నారు. కానీ ఇదేదో అభ్యాసం చేసి చూసేది కాదు. అది అక్కడ ఆ 4 వర్ణాలు చేసిన వైల్డ్నెస్. అది ఆ ఓక్ ట్రీని అంత పెద్ద పొడుగ్గా పెట్టడం ఏంటి, అంత అలా ప్రతి దాంట్లో దేవదేవుడి యొక్క వైచిత్రి, దివ్య దర్శనం, సృజనాత్మకతలో ఉన్న వైభవం, అది ఆయన చెప్పింది. అంతే తప్పితే దిస్ ఈజ్ ఎన్ ఎంటిటీ హూ నౌ ఎంబ్లిషెస్ ఆల్ ఆఫ్ లైఫ్ యాజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇతడు ఆ పాట ఉండడనమాట. బూడిదిచ్చి అడుక్కునేవాడు నిన్నేం అడగాలి, లేకపోతే ఎక్కువసేపు బతకాల్సిన వాడిని తక్కువసేపు బతికిచ్చావు, రాయికి ఏమొచ్చా రాయి ఇచ్చావు, పువ్వు ఏమో ఒక రోజులో పోయింది. ఆ పాట ఉండదు ఇతనికి. ఇతడిలో ప్రకృతిలో ప్రతి అంశాన్ని చూసినా అతడికి ఒక్కటే ఒక భావన స్ఫురిస్తుంది. ఓ, ఉండాల్సినట్లుగా ఉంది. సరిగ్గా దేన్ని ఎలా ఉంచాలో, ఎలా సృష్టించాలో అలా సృష్టించావయ్యా. సృష్టిలో తప్పులు ఎతకడు, తప్పులో కూడా సృష్టిని ఎతుకుతాడు అతను. సృష్టిలో తప్పులు ఎతకడు, అన్నిటిలో పరమానందం పొందుతాడు. సృష్టిలో ఏ అంశాన్ని చూసినా సరే అతడికి పరమానందమే ఉంటుంది. ఏమన్నారు, నౌ ఎంబ్లిషెస్ ఆల్ లైఫ్ యాజ్ ఇట్ సెల్ఫ్. ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ఇది ఇంకా బాగుండొచ్చు కదా. నాగుపామును తయారు చేయటువంటి, దోమను సృష్టించడం ఏంటి, మేక పులిని తినేటువంటి, పులిని మరో జంతువు తినేటువంటి, అలా ఉండదు. అతను అన్నీ అర్థమవుతాయి, ఏది ఎలా ఉండాలో అన్నీ అలాగే ఉన్నాయన్న అంశం అతడికి తేటపడుతుంది. అది. సో దెన్ ది ఫోకస్డ్ ఐడెంటిటీ దట్ దేర్ బాడీ హ్యాస్ బిన్ స్ప్రెడ్ అమాంగ్స్ట్ ఆల్ ది కాస్మోస్. అప్పటిదాకా నేను ఈ దేహాన్నే అని అనుకున్న అతడు విశ్వమంతా నా దేహమే అనేదాకా నేను ఈ దేహాన్నే అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట. స్ప్రెడ్ అయ్యి కాస్మోస్ అన్నీ కూడా నా ఈ దేహమే అనుకున్న స్థాయికి ఎదుగుతాడు. అది దానిలో రమ్యత అంత ఉంది. ఇదంతా గ్రంథస్థం చేయటం అంటే ఇంకా కుదరదు. కానీ అంత రమ్య మాధుర్యమైన దర్శనం అది. అతడు లోపల సహజ అమాయకత్వం ఉండాలి. ఎలా, ఇది జ్ఞానం వల్ల సహజంగా జరిగేదే తప్పితే ప్రాక్టీస్ చేసేది కాదు. మీ శాశ్వతత్వం, మీ వైభవం, మీ నిజతత్వం, మీ అమరత్వం, మీ సృజనాత్మకత, మీ అపరిమిత తత్వం మీకు అర్థమవుతున్న కొద్దీ సహజంగానే. ఇప్పుడు ఇద్దరూ పేదవాళ్ళు, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇద్దరూ పేదవాళ్ళు, మూడోవాడు పేదవాడు. ఖర్చీఫ్ తీస్తుంటే 10 పైసలు పడిపోయింది. ఒకడేమో 10 పైసలు ఖర్చీఫ్ వేశాడు, ఇంకోడేమో ఆడి పిలిచి 10 పైసలు తీసుకోమంటున్నాడు. కానీ ఇద్దరు పేదవాళ్లే. కానీ ఇద్దరు పేదవాళ్ళు కాదు, ఇద్దరూ రాజులే. ఇద్దరు రాజులు అజ్ఞాతవాసంలోకే వచ్చారు. కానీ ఒక రాజుకి తాను అజ్ఞాతవాసంలో ఉన్నానని గుర్తుంది, ఇంకో రాజు గుర్తులేదు. గుర్తు లేకపోవటం వల్ల ఈడు 10 పైసలు కొట్టేయడానికి ప్రయత్నించాడు, గుర్తుండటం వల్ల ఆడు పిలిచి 10 పైసలు ఇచ్చేశాడు. అది రా. Now we have an entity when they desire to go. They are not going to an uncommon place, but they are moving to a place they already know because they have a unity in God. మహనీయులు నిష్క్రమణ పర్వం గురించి చెప్తున్నారు.
అలాంటి మహనీయులు భూతల నుంచి నిష్క్రమించే పర్వం కూడా చెప్తున్నారు. ఒక దేహానికి కాదు విశ్వమంతా నేనేనని శ్రీ మహావిష్ణువు చెప్పలాది. మానవుడి యొక్క శరీరం ఇది కేవలం ఇన్స్ట్రుమెంటు, పారమార్థక శరీరం విశ్వం అని చెప్పారు, గుర్తుందా? అది ఎలాంటి మహనీయులో చూడండి. Now we have an entity when they desire to go, they are not going to an uncommon place, but rather they are moving to a place they already know because they have a unity in God. దైవం నేనేనని తెలుసుకున్నప్పుడు దైవం విశ్వమంతా ఉన్నారని తెలుసు కాబట్టి దేహపతనం జరుగుతున్నప్పుడు తానేదో వింత లోకాల్లోకి వెళ్ళిపోతున్నా అని అనుకోడు, తన పుట్టినింటికి తాను వెళ్తున్నట్టుగా అనుకుంటాడు. దైవం విశ్వమంతా ఉన్నారు కాబట్టి నేనే దైవం అనుకున్నాను కాబట్టి, దైవం లేని ప్రాంగణం విశ్వంలో ఉండదు కాబట్టి నేను దైవం దగ్గరికి వెళ్తున్నాను, దైవం అన్ని చోట్ల ఉన్నాడు కదా అని చాలా భరోసాగా బాగా తెలుసున్న ప్రాంతానికి వెళ్ళినట్టుగా ధైర్యంగా సాహసంతో వెళ్ళిపోతారంట. అది అండ్ వెన్ దే డూ దే సింప్లీ డిసపియర్. వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు చచ్చిపోవటం, అప్పటిదాకా దీపం ఇలా ఎరుగుతుంటుంది, గాలి వచ్చి ఠోప్ మన దీపం ఆరిపోవటం ఏ ఉండదు. కాఫీ తాగుతాను కలిపి పోవటం కాదు, లేడు, దే డిసపియర్. అండ్ దే వెన్ డూ దే సింప్లీ డిసపియర్. దేర్ వైబ్రేషన్స్ ఆర్ రైజ్డ్ సో హై దే గో. సింపుల్గా ఉంది వాక్యం. ప్రకంపనాలు పెరిగాయి, వారు లేరు. ప్రకంపన వేగాలు పెరిగేసాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. దే ఆర్ నాట్ గ్రౌండెడ్ హియర్ ఇన్ ఫ్లెష్ ఆఫ్ నీడ్. ఈ అవసరాల కోసం ఈ శరీరాల్లో వాళ్ళు ఇంకా లేరు, వెళ్ళిపోయారు. దే హ్యావ్ బీన్ ఫ్రీ అండ్ దే ఆర్ ఫ్లయింగ్ అప్వర్డ్. చాలా మానవత్వానికి సంబంధించిన సాంద్ర శృంఖలాలన్నీ తెగిపోయాయి. హాయిగా యథేచ్ఛగా స్వేచ్ఛగా విహరిస్తూ ఆ విన్యాస లీలల క్రీడా ప్రాంగణంలోకి ఈ విద్యావంతుడు వెళ్ళిపోయాడు. హాయిగా అట్లా వెళ్ళిపోయాడు. దే ఆర్ మూవింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. వాళ్ళు అలా అస్తిత్వంలో భాసిల్లుతూ ఉంటారు. లాస్ట్కి అది దే ఆర్ మూవింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అంతే. ఇది నేను కాకుండా ఇంకో ఎవరైనా చెప్తే మీకు ఈ గ్రంథం ఇవన్నీ మ్యాండేటరీ అనుకుంటారు. ఈ జన్మ తర్వాత ఇన్ని జన్మలు ఒకదాని తర్వాత ఒకటి నియతి ప్రకారం తీసుకోవాలనుకుంటే జ్ఞాన మార్గం అక్కలా. వాళ్ళు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జ్ఞానాన్ని తీసుకుని తదనుగుణ్యంగా పరిణితి చెందారు. కానీ మొత్తం అంత జ్ఞానం ఒకసారి తీసుకున్నప్పుడు దాన్ని ఆమోదించినప్పుడే ముందుకెళ్ళిపోయినట్టే. సో దెన్ దే ఆర్ రీబార్న్ ఇంటు civilizations that boggle the mind, the cultures that cannot be conceived, into another quest that takes reformation to a greater, more prominent level, and have left long behind the barbarism, selfishness, anger, have long left behind compromise, and they have long left behind the need for human identity. And then the soul closes the book on evolution. That's it. Jayastu. Shubham.